మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. కానీ ఆయన అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయారు రాజకీయాల్లో. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని మెర్చేశారు. ఆ తర్వాత కంప్లీట్గా పాలిటిక్స్లోకి దూరమైపోయి సినిమాలపై ఫోకస్ పెట్టారు. సినిమాల్లో రీఎంట్రీ చేసి తన సక్సెస్ని చాలా ఘనంగా చాటుకున్నారు. వరుసగా సూపర్ డూపర్ హిట్స్ కొట్టారు చిరంజీవి. రీసెంట్గా బోలాశంకర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా విశ్వంబర మూవీతో ఆయన ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే పట్టుదల చిరంజీవిలో కనిపిస్తుంది. అయితే చిరంజీవి ప్రజెంట్ సినిమా వార్తలకి పరిమితం కావట్లేదు. పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఆయన పేరు వినిపిస్తుంది. పొలిటికల్ న్యూస్లో కూడా ఆయన పేరు రోజు ఏదో ఒక న్యూస్లో వింటూనే ఉన్నాం. నిన్నగాక మొన్న జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి 5 కోట్ల విరాళం ప్రకటించడం నిజంగా ఒక సెన్సేషన్గా మారింది. ఎందుకంటే జనసేన పార్టీ ప్రజెంట్ కాస్త క్రైసిస్లో ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే జనసేన పార్టీకి పూర్తి ఫండింగ్ లేదని చెప్పి పవన్ కళ్యాణే అనేక సందర్భాల్లో చెప్పారు. ఇలాంటి సమయంలో జనసేన పార్టీకి తన వంతు సాయంగా చిరంజీవి ప్రకటించిన 5 కోట్లు నిజంగా మెగా ఫ్యాన్స్లో, జనసేన ఫ్యాన్స్లో, జనసేన క్యాడర్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇక రీసెంట్గా చిరంజీవి మరోసారి కూటమికి తన మద్దతు ఇండైరెక్ట్గా ప్రకటించారు. రీసెంట్గా చిరంజీవిని సీఎం రమేష్ కలిశారు. సీఎం రమేష్ ఎవరు? మన అనకాపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా, ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి. సో సీఎం రమేష్ మీద గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద కరప్షన్ ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఆయన రీసెంట్గా వెళ్ళి చిరంజీవిని కలిశారు. చిరంజీవి తన మద్దతుని సీఎం రమేష్కి బహిరంగంగా ప్రకటించారు. మీ వెంట నేనున్నాను, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి అనే భరోసాని సీఎం రమేష్కి మెగాస్టార్ చిరంజీవి కల్పించారు. సో ఈ క్లిప్ ప్రజెంట్ న్యూస్ సర్కిల్స్లో తెగ వైరల్ అవుతుంది. సో మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ సీఎం రమేష్కే సపోర్ట్ చేసి అక్కడే ఆగిపోతారా, లేకపోతే భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి కూడా తన మద్దతు ప్రకటిస్తారా, పవన్ కళ్యాణ్ కూడా పిలిపించి జనసేన పార్టీకి కూడా తన మద్దతు తెలియజేస్తారనేది ప్రజెంట్ ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అనకాపల్లి సీట్ చూసినట్టయితే అనకాపల్లిలో గతంలో జనసేన అభ్యర్థి నాగబాబు పోటీ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ని ప్రకటించారు. కానీ ఈ కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తడంతో నాగబాబు ఆ సీట్ వదులుకున్నారు. అయినా కానీ చిరంజీవి తన సోదరుడు కోల్పోయిన సీట్ అయినా కానీ చిరంజీవి చాలా స్పోర్టివ్గా తీసుకొని సీఎం రమేష్ని కలిసి తన మద్దతు ప్రకటించారు. సో ఇక్కడే తెలుస్తుంది చిరంజీవి మంచి మనసు ఏంటో, చిరంజీవి హుందాతనం ఏంటో. ఓవరాల్గా గతంలో మనం చూసినట్టయితే పీఆర్పీ నుంచి ఇదే అనకాపల్లి నియోజకవర్గం నుంచి అల్లు అరవింద్ కూడా పోటీ చేశారు. కాకపోతే అప్పుడు అల్లు అరవింద్ ఓటమి పాలయ్యారు. ఈ అనకాపల్లి లోక్సభ సీట్పై మెగా ఫ్యామిలీకి కానీ చిరంజీవి కానీ కాస్త స్పెషల్ ఫోకస్ ఉంటుందనేది మాత్రం వాస్తవం. సో ఆ దృష్టిలో భాగంగా ఉన్న చిరంజీవి సీఎం రమేష్కి తన మద్దతు ప్రకటించారనేది ఇప్పుడు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.